హాయ్ ఫ్రెండ్స్, గణేశోత్సవాల్లో మొదటి అధ్యాయం. ఫస్ట్ మండపం చాలా బాగా డెకరేషన్ చేసిందండి. స్టార్టింగ్లోనే నందీశ్వరుడు మన విఘ్నేశ్వర స్వామిని చూసినట్టు చాలా బాగుంది. పైన శివయ్య, కింద విఘ్నేశ్వరుడు, పైన శివయ్య. మంచి కాంబినేషన్. ఆ డెకరేషన్ కానీ చాలా సూపర్గా చేశారు. ఇది పేపర్ నంది అండి, కాకపోతే రియల్ నందిలా చాలా బాగా చేశారు. ఓం నమః శివాయ. లోపల కూడా వినాయకుడు చాలా పెద్దగా ఉన్నాడు. సింపుల్గా అయినా డెకరేషన్ బాగా చేశారు పరదలతోటి. చూడండి, పోదామా, వెళ్దామా? హాయ్. ఇది గౌలీపుర దగ్గర, గౌలీపుర హనుమంతుడి టెంపుల్ దగ్గర. ఇందాక చూసింది అక్కడే కొద్దిగా ముందర. ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి లెక్క, తిరుపతి లెక్క ఇలా డెకరేషన్ చేసి అద్భుతమైన మండపం. చాలా బాగుంది. ఇది కూడా లోపలికి వెళ్దాం. టెంపుల్ ఎదురుగానే వెంకటేశ్వర గౌలీపుర అమ్మవారి టెంపుల్ ఎదురుగానే చూడండి. మెయిన్ ఎంట్రన్స్లోనే హనుమాన్. జయ గణేష్. ఇక్కడ కూడా ఈ డెకరేషన్ అనేది చెట్లు. ఇక్కడేమో మనకు స్టార్టింగ్లోనే ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారు. ఇక్కడ కూడా ఈ పర్ద డిజైనింగ్ అది చాలా బాగా వచ్చింది. బాలకృష్ణుడు, చిన్ని కృష్ణయ్య, చిన్ని కృష్ణుడు, బాలకృష్ణుడు. జై హనుమాన్. కృష్ణయ్యకి కాపలాగా మన వీరాంజనేయ స్వామి. జై బలో గణేష్. ఇక్కడ కూడా మనం లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం విష్ణుమూర్తి అవతారమే. వెనకాల నాగేశ్వరుడు, ముందర శివయ్య రూపంలో కృష్ణుడు పాము పడగ పైన నిలబడతాడు కదా, అదే స్టిల్ ఇది. కాకపోతే ఇక్కడ వెనకాల నాగరాజు ఉన్నాడు, ముంగట ముందర మన విఘ్నేశ్వర స్వామి. ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇది మార్వాడి శివాలది. వాళ్ళు ఎక్కువ కృష్ణునికి కాబట్టి ఇది అక్కడే గౌలీపురనే. ఇక్కడికి మొత్తం దగ్గరే, అంటే ఒక 1/2 కిలోమీటర్. మార్వాడి శివాలది. డెకరేషన్ బాగా ఇచ్చేది. పిల్లలు చూడండి, ఫోటో తీస్తున్నాను అనుకున్నారు. పదండి వస్తున్నా నేను. సూపర్ ఉందండి డెకరేషన్.
వెయిటింగ్ చేస్తుంది లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ లోపల దర్శనానికి జనాలు ఎక్కువ ఉన్నారని చెప్పి కొద్ది మందిని పంపిస్తున్నారు క్యూ లైన్లో. డోర్ ఎంట్రన్స్ ఏమో పెట్టిరండి లోపల, కనీసం ఒక 10 స్పెషల్ ఉన్నట్టుంది, పంపించి చూద్దాం మళ్ళా లోపలికి వెళ్ళిన ఆఫ్ చేస్తున్నారు. లోపల చూడండి ఎంత బాగుంది డెకరేషన్. జై గణేష, ఎంత బాగా డెకరేషన్ చేసింది. మొత్తం థర్మకోలే అండి. అమ్మవారు మొత్తం ముత్యాలతోటి మళ్ళీ థర్మకోల్తో డెకరేషన్ చేసి, ఈ డెకరేషన్ మొత్తం థర్మకోలు, వాళ్ళకు అలంకరణ వచ్చేసి ముత్యాలు. అమ్మవారికి కానీ ముందు ఈ విఘ్నేశ్వర స్వామికి కానీ, ఇక్కడ శ్రీకృష్ణుడు ఉన్నాడు, ఆయనకు కూడా మొత్తం ముత్యాలతో డెకరేషన్ చేశారు. బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం కూడా బాగానే ఉంది. అది సాటర్డే, సండే, శనివారం, ఆదివారం వచ్చేసి మన భాగ్యలక్ష్మి అమ్మ టెంపుల్ దగ్గర కాబట్టి అక్కడ లెక్కనే $1 కాయను పూజలో పెట్టి ఇచ్చారు. మార్వాడీస్ బాగా పాటిస్తారు కాబట్టి. అక్కడి నుంచి కొద్ది ముందుకు వచ్చినాక ఇది లాల్ దర్వాజా దగ్గర బయట రోడ్డు పైన డెకరేషన్ చూడండి. లైట్ డెకరేషన్ కదా, డెకరేషన్ చాలా బాగుందండి. ఇక్కడ మేము గణేశుని దగ్గరికి వెళ్తున్నాము. కిలోమీటర్ నుంచి చూపిస్తాను మీకు గణేశుని. సూపర్గా చేసింది. ఇక్కడే లాల్ దర్వాజా దగ్గర ముత్యాలమ్మ దేవాలయం అండి ఇది. ఇప్పుడైతే క్లోజ్ చేసింది. లాల్ దర్వాజా దాకా వచ్చి మనం అమ్మవారిని దర్శనం చేసుకుంటే బాగుంటుంది కాబట్టి అమ్మవారిని కూడా చూపించడం జరిగింది. చూడండి ఇక్కడ కూడా డెకరేషన్ బాగా చేశారు. సూపర్. మన సినిమా లొకేషన్ ఏమాత్రం మన ఇక్కడ జెంట్స్ ఎంట్రీ అలాగే ఉంది, లేడీస్ ఎంట్రీ అవి అక్కడ నుంచి వెళ్తున్నారు వాళ్ళు. అది లేడీస్ ఎంట్రీ లెఫ్ట్ రైట్ నుంచి. మనము లెఫ్ట్ నుంచి వెళ్తే జెంట్స్ మొత్తం చూపెట్టాలి. చదనం పర్యావరణం లేడీస్ వాళ్ళు ఎక్కువ లేరు కాబట్టి వాళ్ళకి డైరెక్ట్ పంపించేస్తున్నారు. మనకు మాత్రమే క్యూ లైన్ నుంచి వచ్చి లోపలికి ట్రైన్ తర్వాత అందరూ ఒకే దగ్గర అనుకో, కాకపోతే బయట నుంచి సపరేట్ దర్శనానికి అంతా ఒకటే కదా భగవంతుడు. ఇక్కడ కూడా లొకేషన్ చెప్పాను కదా, సినిమా సెట్టింగ్కి మాత్రం తగ్గదు కదా. జై గురు గణేష్ మహారాజ్కి జై. చూడండి ఆ డెకరేషన్ చూడండి, తగ్గేదేలే అంటారు మన వాళ్ళు. ఆ డెకరేషన్కి తగ్గట్టు ఆ వినాయకుడికి
లైటింగ్ ఫోకస్ ఒకటి, క్షణానికి లైటింగ్ చేంజ్ అవుతూ ఉంటే హారతి తీసుకుందాం. వీళ్ళంతా ఇప్పుడు వినాయకుడిని పెట్టిన వాళ్ళ తాత తండ్రులు అన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుడిని పెడుతున్నారు. అదే డెకరేషన్. లడ్డు ప్రసాదం బాగుంది. లడ్డు నెయ్యితో చేసిన ప్రసాదం. ఇది డార్క్ హౌస్ అండి. ఇక్కడ మాయా ప్రపంచం వీడియోనే చూడండి. కొద్దిసేపే అది వీడియో మనకు తీయనీయలేదు కాబట్టి, వీడియో అలౌట్ లేదు కాబట్టి కొద్దిసేపే తీసినాము. సారీ అండి. ఇది వచ్చేసి మన ఉప్పుగూడ దగ్గర కైలాసం లొకేషన్. కైలాసం సెట్టింగ్ అండి. సూపర్గా ఉంది. పైన పరమశివుడు, అందులోనూ వినాయకుడు ఇలా ఉన్నాడు. కూడా ఇది కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకో దగ్గర ఇది. ఇక్కడ కూడా డెకరేషన్ బాగా చేసిండ్రు. సూపర్ డెకరేషన్, లైటింగ్ కానీ అది కానీ చూసారా. మహారాజా వినాయకుడు, ఈ లోక నాయకుడు, లోకానికే మహారాజు కాబట్టి మా స్వామివారికి జై బలో గణేష్ మహారాజ్ की జై. అయిపోయిందండి. ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ కలుద్దామండి.